ఈ లోకంలో దోషి నిర్దోషి కావచ్చు, కానీ దేవుని చేతిలో మాత్రం తప్పు చేసిన వాడు శిక్షింపబడక మానడు. మరి ఆ శిక్ష ఎలా ఉంటుందట? నీవు ఎవరి కోసమైతే అన్యాయంగా గోతి తవ్వావో ఆ గోతిలో నువ్వే పడేలా చేస్తాడు. నీవు కొలుచు కొలత చొప్పున, మార్కు సువార్తలు అంటాడు కదా 4వ అధ్యాయం 24వ వచనం, నీవు కొలుచు కొలత చొప్పుననే నీకును, అంటే నువ్వు ఎలా పొరుగువాని విషయంలో నువ్వు ఎలా అయితే కొలుస్తున్నావో సేమ్ టు సేమ్ దేవుడు కూడా అంతే కొలుస్తాడట. అంటే నువ్వు ఒకనికి అన్యాయం చేయాలనుకున్నావా, నీకు కూడా సేమ్ అన్యాయం జరిగేలా చేస్తాడు. హామాన్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ హామాన్ ఎవరు అన్నప్పుడు యూదులకు శత్రువు, రాజుకు కుడి భుజంలో ఉన్నాడు, అహస్వరేసు రాజు. ఈ అహస్వరేసు రాజుకి కుడి భుజంగా ఉన్నాడు కనుక హామాను ఏం చేశాడంటే, రాజు తర్వాత అంత ఘనత ఎవరికి ఇచ్చాడు? హామాన్ అనే వ్యక్తికి ఇచ్చాడు. ఎవరైనా సరే హామాను మీ ఎదురుగా అలా వెళ్తూ ఉంటే అందరూ కూడా ఏం చేయాలి? నమస్కారం చేయాలి. ఒకవేళ అలా నమస్కారం చేయకపోతే శిక్షించే అధికారం కూడా ఎవరికి ఉంటుంది? హామానుకు ఉంటుంది అని చెప్పేసాడండి. అంటే ఘనతనిచ్చాడు హామానుకు. అయితే ఇందులో ఆ యొక్క సంస్థానంలో చెదిరిపోయినటువంటి వ్యక్తుల్లో యూదులలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన మొర్దెకై. ఎవరైనా? ఈ మొర్దెకై ఎవరు అని అంటే యూదుడు. ఈ యూదులు ఎప్పుడు కూడా మనుషులకు నమస్కారం చేయరు, ఒక దేవునికి తప్ప. వాళ్ళది అది ధర్మశాస్త్రం ప్రకారం వారికి ఉన్నటువంటి ఆజ్ఞ అది. కనుక ఈ యొక్క రాజాజ్ఞను ఈయన లెక్క పెట్టక హామాను గారు వస్తే కూడా నమస్కారం చేయలేదు. హామానేమో అందరిని చంపడానికి సిద్ధం చేసుకున్నాడు. చివరికి మొర్దెకై కోసం ఉరికొయ్యను కూడా సిద్ధం చేశాడు. ఈ మొర్దెకైనే రేపు రాత్రే ఉరి తీయాలి, రేపు రాత్రి ఉరి తీసేయాలి కాబట్టి ఉరికొయ్యను కూడా సిద్ధం చేసి ఇంటికాడ పెట్టాడండి, రెడీగా పెట్టాడు. రేపు వీళ్ళందరిని చంపేసిన తర్వాత చివరిలో ఎవరిని చంపాలనుకున్నాడు? మొర్దెకైని చంపాలి అని అనుకొని ప్లాన్ వేసుకొని ఉన్నాడు. ఎవరి కోసం అయితే ఉరికొయ్యను సిద్ధం చేశాడు, ఎవరి కోసం సిద్ధం చేశాడు? రేపు ఉరి తీద్దామని, మొర్దెకైని చంపేద్దాం అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడనంటే, ఇదిగో వాడు చేసినది వాని నెత్తి మీదకి వచ్చేటట్టు తిప్పేశాడు. మొత్తం చరిత్రని తిప్పిపడేశాడు. చూడండి, అంతేనండి. ఎవరి కోసమైతే ఉరికొయ్యను సిద్ధం చేశాడో అదే ఉరికొయ్య మీద తీసుకెళ్ళి ఈ హామానును ఉరి తీసేశారు. మొర్దెకై ఏమో బ్రతికిపోయాడు, హామానేమో. అందుకే ఎప్పుడు కూడా ఎవరి విషయంలో అన్యాయం చెయ్యాలని అనుకోకండయ్యా దయచేసి ఓ క్రైస్తవ సమాజమా. ఈ లోకంలో మానవులు వేరే వాళ్ళు అలాగే ఉంటారు, కానీ ఒక క్రైస్తవుడిగా నువ్వు ఎలా ఉండాలంటే ఎవరిని కూడా అన్యాయము. అందుకే ఆయన ఏం కోరుకుంటున్నాడు తెలుసా నీ నుంచి? చూడండి, మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చూడండి ప్రియులారా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను ఏమడుగుతున్నాడు? నిన్ను నీ ఆస్తులు తెచ్చి, నీ డబ్బంతా నాకు ఇచ్చేసేయి, నీ పిల్లలందరూ నాకు ఇవేం ఆయన కోరట్లేదు కదా. ఆయన ఏం కోరుకుంటున్నాడు? నీ ఆస్తి అక్కర్లేదు, నీ ఇండ్ల స్థలాలు అక్కర్లేదు. ఆయనకు కావాల్సింది ఏంటంటే న్యాయంగా నడుచుకోండి. వేలాది పొట్టేళ్ళు నాకు అవసరం లేదు, మీరు అర్పించే బలులు అవసరం లేదు, మీరు అర్పించే కానుకలు నాకు అవసరం లేదు. మీ మనస్సు మారకుండా ఉంటే, మీ మనస్సు మారితే అది అర్పించిన దానికి వాల్యూ ఉంటుంది. కానీ మనస్సు మార్చుకోకుండా, నీ యొక్క బుద్ధి మార్చుకోకుండా నా కోసం నువ్వు ఎన్ని సువార్తలు చేసినా, అంటే నువ్వు ఎంత చేసినా, నువ్వు ఎంత ధనాన్ని ఇచ్చినా, ఇదిగో నువ్వు అన్యాయం మానలేదా? ఇతరులకు అన్యాయం చేయడం నువ్వు మానుకోలేదా? అలాంటి కానుకలు దేవుడు స్వీకరించే అవకాశమే, అలాంటి వారిని దేవుడు స్వీకరించే అవకాశమే లేదు. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరము ప్రేమించుటయు, దీన మనసు కలిగుండుటయు, దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు.